ఇండస్ట్రీలో గ్యాప్ అంటే అది గుడ్ పీరియడ్ లో తీసుకోవాలి. ఫ్లాప్లు పడ్డాక గ్యాప్ తీసుకుంటే గాసిప్ స్టార్ అవ్వటం కామన్. ఇప్పుడు శ్రీలీల విషయంలో ఇదే జరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది యంగ్ బ్యూటీ శ్రీలీల. పెళ్లి సందడి మూవీతో కుర్రాళ్ల మనసులు దోచుకుంది బ్యూటీ. ఆ తర్వాత రవితేజతో చేసిన ధమాకా మూవీ సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లు అందుకుంది. టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారిపోయింది. కానీ కొద్ది రోజులుగా శ్రీలీలకు లక్ సరిగా కలిసి రావడం లేదనే చెప్పాలి. గత ఏడాది 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు శ్రీలీల రాగా అందులో 3 చిత్రాలు డిజాస్టర్లుగా మిగిలాయి. భగవంత్ కేసరి మాత్రమే హిట్ అయింది. 2024లో సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో థియేటర్లోకి వచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. దీంతో సినిమాలకు కొద్ది రోజులు బ్రేక్ ఇచ్చి స్టడీస్ పై ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయిందట శ్రీలీల. ఈ నేపథ్యంలో పలు భారీ సినిమాల ఆఫర్లు వచ్చినా శ్రీలీల రిజెక్ట్ చేసిందనే వార్తలొచ్చాయి. కొన్ని నెలలుగా కొత్తగా ఒక్క సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈమె చేతిలో పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. విజయ్ దేవరకొండ మూవీ నుంచి ఆమెనే తప్పుకుంది. అయితే యంగ్ హీరో నితిన్ రాబిన్ హుడ్ మూవీలో శ్రీలీలానే హీరోయిన్ గా నటిస్తుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఎక్స్ట్రాడినరీ సినిమా టైంలో కూడా నితిన్ శ్రీలీలతో మరో మూవీ చేస్తున్నట్లు తెలిపారు. కానీ ఇప్పుడు రాబిన్ హుడ్ నుంచి ఆమెను తప్పించినట్లు టాక్ వినిపిస్తోంది. శ్రీలీలను రాశి ఖన్నాతో రీప్లేస్ చేసినట్టు తెలుస్తోంది. ముందు ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా రష్మిక మందన్న అనుకున్నారు. ఆమె తప్పుకోవడంతో శ్రీలీలను సెలెక్ట్ చేశారట. ఇప్పుడు ఈమెను తప్పించి రాశిని ఎంచుకున్నట్టుగా సమాచారం. కానీ కొందరు ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల నటించనుందని, రాశి కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన ఇస్తేనే అసలు విషయం తెలుస్తుంది. ఇప్పటికే రాశి ఖన్నా నితిన్ శ్రీనివాస కళ్యాణం మూవీలో నటించగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. మరి రాబిన్ హుడ్ సినిమా విషయంలో వస్తున్న వార్తలు నిజమో కాదో తెలియాలంటే వేచి చూడాలి. శృతి హాసన్ మళ్ళీ బిజీ అయిపోయింది. ఇప్పుడు ఓ డైరెక్టర్ తో స్నేహం ఈ అమ్మడికి బాగా లక్ తీసుకొచ్చిందని టాక్. ఇంతకీ ఎవరా దర్శకుడు, ఏంటి వీరి కథ? సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా శృతి హాసన్ తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకుంది. కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ ఆరంభంలో సింగర్ గా ప్రయత్నాలు చేసి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా మారాలనుకుంటోంది. కానీ అవేవి వర్కౌట్ కాలేదు. దీంతో హీరోయిన్ గా యూటర్న్ తీసుకుంది. శృతి హాసన్ కి నటిగా ఆరంభంలో వరుస ఫెయిల్యూర్స్ వచ్చాయి. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో ఈ అమ్మడు బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ మూవీ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, విజయ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సూర్య, ధనుష్ లాంటి స్టార్స్ తో నటించింది. చివరిగా ఈ అమ్మడు వాల్తేరు వీరయ్యలో చిరంజీవికి జోడీగా చేసింది. వీరసింహారెడ్డితో బాలయ్య జత కట్టింది. సలార్ మూవీలో ప్రభాస్ కి జోడీగా కనిపించింది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో సలార్ 2 చెన్నై స్టోరీ అనే ఆంగ్లో ఇండియన్ మూవీ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు మరో బిగ్ సినిమాలో అవకాశం సొంతం చేసుకుందని టాక్. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం లోకేష్ కనగరాజు శృతి హాసన్ ఎంపిక చేశాడట. లోకేష్ శృతి హాసన్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. రీసెంట్ గా ఇద్దరు కలిసి ఓ ఆల్బమ్ సాంగ్ లో నటించారు. శృతి హాసన్ ఈ సాంగ్ ని పాడింది. ఈ ఫ్రెండ్షిప్ తోనే రజనీకాంత్ సినిమాలో శృతి హాసన్ కి లోకేష్ కనగరాజ్ ఓ రోల్ ఆఫర్ చేశాడట. ఆమె కూడా పాత్ర చేయడానికి ఒప్పుకున్నట్లే టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ ప్రకటన రావచ్చని కోలీవుడ్ లో ప్రచారం నడుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ 171వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. లోకేష్ స్టైల్లో లాగే గ్యాంగ్స్టర్ కథతోటే ఈ మూవీ ఉండబోతోందని టాక్. చివరికి లోకేష్ లియో మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమా కమర్షియల్ హిట్ అయినా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పించలేదు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం పవర్ఫుల్ కథని సిద్ధం చేశాడని తెలుస్తోంది.